హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మా పార్క్ చూపించాలనుకుంటున్నాను. చూసారా ఎంత న్యాచురల్గా ఉందో, అడవిలో తిరుగుతున్నట్టుగా ఉంది కదా. అంటే ఊళ్ళో ఉన్న వాళ్ళకంటే ఇదంతా చూస్తుంటే అది న్యాచురలే, కానీ సిటీలో ఉన్న వాళ్ళకి ఇలాంటి పార్క్ దగ్గరలో ఉండడం అనేది నిజంగా లక్కే కదా. ఈ పార్క్లో మాకు కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి, అంటే ప్రకృతి సహజంగా ఇచ్చే ఫ్రూట్స్. ఈ సీజన్లో మెయిన్లీ చలికాలం సీజన్లో కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి కదా, సీజనల్ ఫ్రూట్స్, అవి పార్క్లో ఉన్నాయి. సో అందులో ఒక ఫ్రూట్ని నేను ఈరోజు మీకు చూపించాలనుకున్నాను. ఆ పళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి. సో చూద్దాం ఆ ఫ్రూట్స్ ఏంటో మీకు చూపిస్తాను. ఈరోజు చూపించాలని ఈ వీడియో షూట్ చేస్తున్నాను. చూడండి మా కిడ్స్, ఈ పిల్లలు చూడండి, చూసారా ఎంత అడవిలో తిరిగినట్టుగా, ఎంత న్యాచురల్గా ఉందో ఈ పార్క్. సూపర్ కదా. అసలు ఇలాంటి పార్క్ దొరకడం నిజంగా లక్. అసలు ఫ్రూట్స్ కూడా దొరుకుతున్నాయి, లైక్ కస్టర్డ్ ఆపిల్ సీజన్ అయిపోయింది కదా. ఇప్పుడు కస్టర్డ్ ఆపిల్ కాదు, ఇంకా ఇప్పుడు జిజిపాస్ ఫ్రూట్స్ ఇది ఉంటాయి, చూపిస్తాను. చూసారా, ఇదిగో ఈ ఆకులు మనం ప్లేట్స్ లాగా అన్నం తినడానికి యూజ్ చేసుకోవచ్చు. టేకు ఆకులు చూసారా, టేకు చెట్లు చాలా ఉన్నాయి. మేమైతే ప్రతిరోజు టేకు ఆకుల్ని తీసుకెళ్ళి మార్నింగ్ వాకింగ్కి వస్తాం కదా, ఇంకా వచ్చేసి ఈ ఆకుల్ని తీసుకెళ్ళి దీంట్లోనే లంచ్ చేస్తాము. చాలా న్యాచురల్ పార్క్ అండి. దీంట్లో పికాక్స్ ఉన్నాయి. పికాక్స్ ఈ అడవిలోనే ఉంటాయి. వాటిని మేము డిస్టర్బ్ చేయం, మమ్మల్ని అవి డిస్టర్బ్ చేయం. అంతే, ఇంకా ఎటువంటి సౌండ్ పొల్యూషన్ లేకుండా ఓన్లీ పక్షులతో ఉండే పార్క్ ఇది. చూసా, 2 years అవుతుంది చెట్లు పెట్టి. చాలా ఉన్నాయి బ్లాక్బెర్రీ. సో ఇంకా 3 years అయితే వీటికి పళ్ళు కాస్తాయి. ఇంకా మాకు ఫ్రీగానే బ్లాక్బెర్రీస్ కూడా ఉంటాయి ఫుల్గా. చాలా పెట్టారు పార్క్ మొత్తము, ఈ అడవిలో చాలా పెట్టారు. సో ఇంకా 3 years పడుతుంది వీటికి పళ్ళు కావడానికి. బ్లాక్బెర్రీస్ ఫ్రీగా వస్తున్నాయి. చాలా కాస్ట్లీ కదా బ్లాక్బెర్రీ, అంత న్యాచురల్గా దొరకడం అనేది లక్ కదా. బ్లాక్బెర్రీ ఫ్రూట్స్ ఇదిగో ఈ చెట్టు పార్క్ మొత్తం ఉన్నాయండి. చాలా ఆల్మోస్ట్ పార్క్ మొత్తం మనకి ఎక్కడ చూసినా ఈ ఫ్రూట్స్ కనిపిస్తాయి. మెయిన్గా చలికాలంలో వచ్చే ఫ్రూట్స్. ఈ ఫ్రూట్స్లో, ఈ పళ్ళలో విటమిన్ సి, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. సో ఈ సీజన్లో ఈ ఫ్రూట్స్ తినడం వల్ల ఇంకా ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇక్కడ బాటిల్ పెడుతున్నా, వద్దులే. డైలీ కొన్ని ఫ్రూట్స్ వచ్చి తినేసి వెళ్తుంటాము, ఎందుకంటే ఈ 2 monthsలోనే ఉంటాయి ఈ ఫ్రూట్స్, మళ్ళీ ఉండవు ఇంకా. సో ఫ్రూట్స్ పుల్ల పుల్ల ఉంటుంది. తిని చూడు, తిని తిను. స్వీట్గా ఉందా? అవునా? పుల్లగా లేదు. వావ్, వాడికి పుల్లగా లేని ఇవ్వు, కొంచెం ఎక్కువగా పండినవి ఇవ్వు, స్వీట్గా ఉంటాయి. ఇష్టంగా తింటాడు వాడు. చూడండి ఎంత క్యూట్గా తింటున్నాడు వీడు. స్వీట్ పడేసి ఇంకా కావాలా? చాలు. ఓకే, చాలా స్వీట్ గా ఉంది. అబ్బా, చాలా స్వీట్ గా ఉందా? పుల్లగా లేదా? ముళ్ళు చాలా షార్ప్ గా ఉంటాయి ఇవి, చాలా కేర్ఫుల్ గా తెంపుకోవాలి. ఒక్కసారి ఒక దగ్గర గుచ్చుకుందా అనుకోండి, ఇంకో దగ్గర ఆటోమేటిక్గా గుచ్చేసుకుంటుంది. ఇగో చూడండి, ఇలా. ఇంకోట ఇస్తానుండు, ఇదిగోండి. ఆకులు ముళ్ళు వెంటనే ఉంటాయి ఫ్రూట్ దగ్గర. ఇలా వచ్చి తెంపాయమ్మా, ఇట్లాగా స్లోగా ఇవన్నీ గుచ్చుకుంటాయి. జాగ్రత్త, ముళ్ళు ఉంటాయి దీనికి. అంత ఫాస్ట్గా తెంపుతున్నాయి ఇంద్రా. ఓకే, చూసారా,
పారికి పళ్ళు అంటాము తెలుగులో, ఇంగ్లీష్లో దీన్ని జిజిపస్ ఫ్రూట్స్ అంటారు. యా సూపర్ నైస్, సూపర్ డిజైన్, నైస్ డెకరేషన్. భలే గుచ్చుకునే ఉత్తం. మరి అడవిలోకి వస్తే ఎలాగే ఉంటుంది, అన్నీ గుచ్చుకుంటాయి. ఏ చాలు చాలు చాలు, కింద పడిపోతుంది. గుచ్చుకుంటాయి. నేను తెంపిస్తా లేదా, ఇదిగో తనేమో అయితేనే పిల్లలకు ఈ సీజన్లో ఖచ్చితంగా ఇటువంటి ఫ్రూట్స్ న్యాచురల్గా దొరికేవి పెట్టాలి. పెట్టడం వల్ల వాళ్ళ ఇమ్యూనిటీ పెరుగుతుంది, వాళ్ళు కాల్షియం అవి చాలా ఎక్కువగా పెరుగుతాయి పుష్కలంగా. సో మనం సీజనల్గా దొరికే ఫ్రూట్స్కి ఎక్కువగా పెడుతూ ఉంటే పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఒక పికాక్ రోడ్ పైకి వచ్చింది, దూరంగా ఉంది. అది మమ్మల్ని చూసినట్టుంది, లోపలికి వెళ్ళిపోతుంది. పికాక్ పికాక్ చూసారా, పార్కులు అన్నీ ఉన్నాయండి. తప్పదండి. ఇదే ఇంకా చాలా ఇలాంటి చెట్లు పార్క్ మొత్తం చాలా ఉన్నాయి. సో ఇక్కడ ఇంకా మీకు గుత్తులుగా కనిపిస్తాయి. ఆల్మోస్ట్ నిన్న వచ్చినప్పుడు ఫుల్గా ఉండే, బర్డ్స్ మొత్తం తినేసేసాయి. ఎందుకంటే అవన్నీ బర్డ్స్కి కదా ఫుడ్. గుత్తులుగా ఉన్నాయి. నిన్న ఎక్కువగా ఉండే, బర్డ్స్ తినేసాయి. కొంచెం మొక్కలు కొన్ని ఫ్రూట్స్ని సీజన్లో దొరికే అన్ని ఫ్రూట్స్ పిల్లలకు పెట్టడం వల్ల వాళ్ళ ఇమ్యూనిటీ పెరుగుతుంది. సో రెగ్యులర్గా వచ్చే డిసీజెస్ నుంచి వాళ్ళని సేవ్ చేయవచ్చు. సో లోపల ఒక పెద్ద సీడ్ ఉంటుంది, సీడ్ని వదిలేసేయండి. లోపల ఉన్న గుజ్జు మాత్రమే తినండి, చాలా బాగుంటుందండి. అందులో చూడండి సూపర్గా ఉన్నాయి కదా, ఫ్రెష్గా. సో సీజన్లో లభించే అన్నీ తినడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ట్రై చేయండి. ఓకేనా, చూపించాను కదా ఈ రకం ఫ్రూట్స్ అయితే ఈరోజు మా అడవిలో, మా పార్కులో. అడవి లాంటి పార్కు రండి మీరు సూపర్. ఈ పార్క్లో ఒక 1 అవర్ ఉన్నా చాలా ప్రశాంతంగా ఉంటుంది. సిటీలో ఉండే వాళ్ళకి ఇంతకన్నా అదృష్టం ఇంకేముంటుంది. వా, మాకైతే డైలీ మార్నింగ్ మంచి ఎండలో వచ్చి ఈ పార్క్లో తిరిగిపోవడం చాలా ఇష్టం. సో ఇవాళ ఈ ఫ్రూట్స్ చూపించాను, వేరే రోజు వేరే ఫ్రూట్స్ కవర్ చేస్తాను. ఉన్నాయి బట్ ఏమో టైం ఉంటే